హలో అండి. గార్డెన్ చేయటం అంటే ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ అయితే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. వెజిటబుల్స్, ఇంకా మొక్కలు, ఫ్రూట్స్ అన్నీ పెంచాలని ఉంది. కానీ మేమిక్కడ ఆర్మీ క్వార్టర్స్‌లో ఉంటున్నాం కదా! పర్మనెంట్‌గా ఉండిపోము కదా! అందుకనేసి అవసరానికి నాకు అందుబాటులో లేని మన వెజిటబుల్స్‌నైతే వేసుకున్నాననమాట. అంటే మేమెక్కడున్నా 3 ఇయర్స్ అయితే ఉంటాము. కానీ 3 మంత్స్‌కి ఒక్కసారైనా లీవ్ అయితే ఖచ్చితంగా వెళ్తాం కదా! ఆ మంత్‌కి వెళ్ళి రిటర్న్ క్వార్టర్స్‌కి వచ్చేసరికి అన్నీ పోతాయింకా. ఏదో నా మనశ్శాంతి కోసం టైమ్ పాస్‌కి మెయినొచ్చేసి నాకు టెన్షన్ ఉండకపోవటానికి ఇక్కడ నేనైతే గోంగూర, గ్రీన్ వంకాయలు, గోరుచిక్కుడు, బెండ అయితే వేశాను. ఓకే. పర్లేదు. మరీ విరగ కాసేయకపోయినా తిండికైతే దొరుకుతున్నాయనమాట. ఈరోజు ఫుల్‌గా వర్షమైతే పడుతుంది. గోరుచిక్కుడు కొంచెం ఉంటే తీస్తున్నా. ఈ చలికి ఒక్కొక్క రోజు కూడాను వర్షమైతే యాడ్ అయితే ఇంకా చలైతే విపరీతము. బయటకైతే రాలేకపోతున్నాము. మెయిన్ నాకొచ్చేసి పంజాబ్ వెళ్ళే వరకు క్వార్టర్స్‌లో ఇలా సొంతంగా ఇలా గార్డెన్ అయితే మొక్కలు పెంచుకుంటారని తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళాకనే తెలిసింది. ఆల్మోస్ట్ అందరూ గార్డెన్ అయితే చేసుకుంటున్నారండి పంజాబ్‌లో. అదొక హ్యాబిట్ లాగా. మెయిన్ వచ్చేసి టైమ్ పాస్ కూడాను అవుతుంది. ఈవినింగ్ అయితే మొక్కలకు నీరు పోయడం ఇలా. అక్కడ మాకొచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. మా కింద వాళ్ళొచ్చేసి గార్డెన్ అయితే చేసేవాళ్ళు. మెయిన్ కర్ణాటకది ఇది అనమాట. డైలీ పైనుండి చూసేదాన్ని. అంత ఇష్టంగా మొక్కలు పెంచుకునేది ఆవిడ. మెయిన్ వచ్చేసి ఆకుకూరలు ఇలా పెంచేదనమాట ఎక్కువగా. అలా వాళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు పోస్టింగ్ వచ్చాక వదిలి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఎవ్వరూ లేరు ఇంకా గార్డెన్ చేయటానికి. ఇంకా వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకొని వాళ్ళ గార్డెన్ అంటే వాళ్ళు వెళ్ళిపోయేసరికి మొక్కలు చాలా గ్రోతింగ్‌గా ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇంకా డైలీ నేనైతే వాటర్ పెట్టేదాన్ని. నా ఫస్ట్ వీడియోస్‌లో చూస్తే ఆ గార్డెన్ అయితే కనిపిస్తుంది. ఆకుకూరలు పంజాబ్‌లో అయితే చాలా బాగా పెరిగేవన్నమాట. అక్కడ మట్టికి, ఇక్కడ మట్టికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడైతే అంతగా ఏం పెరగట్లేదు. అక్కడ ధనియా వేసానంటే ఒక తోటలా అయ్యింది. అలాగే ఆకుకూరలు కూడాను చాలా గ్రోతింగ్‌గా ఇంకా పాలకూర అవి చాలా బాగా వచ్చేవన్నమాట. ఇక్కడ కూడాను లక్కీగా ఇంకా మథురలో క్వార్టర్స్ అయితే కింద క్వార్టరే వచ్చింది. గార్డెన్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. అందుకనేసి ఇక్కడ నాకు దొరకకపోయిన వెజిటబుల్స్ అయితే నేను తెచ్చి వేసుకున్నా అనమాట. నేను ఇంటి దగ్గర ఉండేటప్పుడే ఇలా చెప్పారనమాట. కింద క్వార్టరు గార్డెన్ చేసుకోవడానికి వీలుంది. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా మొక్కలు తెచ్చేసుకో, విత్తనాలు అయితే ఇంటి దగ్గర నుండి తెచ్చేసుకో అని చెప్పారు. ఇంకా ఎలాగో నార్త్ సైడ్ అయితే గోంగూర అయితే అస్సలు దొరకదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అందుకనేసి ఇంకా ఇంటి నుండి అయితే గోంగూర విత్తనాలు తెచ్చి వేశాను. చాలా బాగా అయ్యాయి. మరి అయ్యాయంటే ఇంకా అలా పొట్టు మొక్కల్లాగే ఉండిపోయాయి. ఇంకా పెద్దవైతే అవ్వలేదనమాట ఇంటి దగ్గర అయ్యే అంతా. ఇంకా మెయిన్ వచ్చేసి ఇంకా గోంగూర విత్తనాలు ఇంట్లో అడిగితే దాంతో పాటు ఇంకా వంకాయ మొక్కలు కూడాను ఇచ్చారు. అయితే 2 డేస్ జర్నీ వద్దు అని చెప్పాను. మొక్కలు వంకాయ మొక్కలు ఈసారి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకెళ్తాను. ఫస్ట్ టైం కదా లగేజ్ ఎక్కువ వద్దు అని చెప్తేను బలవంతంగా ఇచ్చారనమాట. తీసుకొచ్చాను. కానీ మంచిగా ఇంకా తిండికైతే దొరుకుతున్నాయి అనమాట. మందులేమీ వేయట్లేదు కాబట్టి ఓన్లీ వాటర్ అయితే పెట్టి మొక్కలను పెంచుకుంటున్నాం కాబట్టి ఎక్కువ అవ్వట్లేదు. ఆర్గానిక్‌గా మంచిగా అవుతున్నాయి. గోంగూర విత్తనాలు, ఇంకా వంకాయ మొక్కలు, ఇంకా గోరుచిక్కుడు విత్తనాలు 3 ఒకేసారి ఒకే రోజు వేసామన్నమాట. అయితే గోంగూర విత్తనాలు కూడాను గోంగూర హార్వెస్ట్‌కి అయితే 1 మంత్‌కే వచ్చింది. అలాగే వంకాయలు కూడాను 1 మంత్‌కే వచ్చాయన్నమాట. గోరుచిక్కుడు విత్తనాలు మాత్రం చెట్లయితే బాగా పెరిగిపోయాయి వర్షాలకి. కానీ 3 మంత్స్ తర్వాత అయితే గోరుచిక్కుడు విత్తనాలు అయితే అదే చిక్కుడుకాయలు అయితే వచ్చాయన్నమాట. ఇదే ఫస్ట్ టైం తీయటం. అవి కూడా ఒక పావు కిలో ఇలా దొరికాయి. బెండ విత్తనాలు వెయ్యము అనేసి అయితే వేసాము. అవి కూడా ఒక 10 మొక్కల్లా వేసానమాట. అవి వచ్చేసి వేగంగానే వచ్చాయి. డైలీ ఒక 5 కాయలు అయితే దొరుకుతాయి. ఇంకా అవన్నీ ఒక దగ్గర పెట్టి ఇంకా వారంకి ఒక కర్రీ అయితే అవుతుందన్నమాట. బీర విత్తనాలు మాత్రం చాలా ఇష్టంగా వేశాను. ఇంకా చెట్టు మొత్తం అయితే పాకరేసాయి. కొనలైతే ఇంకా విపరీతం అయ్యాయి. ఇంకా వర్షాలకి రెడ్గా అయిపోయి చెట్టు మొత్తం పాడైపోయిందనమాట. 1, 2 కాయలు కాసాయి అంతేని. ఇంకా మొత్తం వేస్ట్ అయిపోయాయి అనమాట అవి. వేసిన అన్నిటిలో కంటే అంటే కొంచెం వచ్చినా చాలా ఫ్రెష్గా వచ్చాయి అనమాట. అన్ని ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఏ మందులు కూడాను వేయట్లేదు ఇక్కడ మేమైతే. చూసారా బెండకాయలు అయితే ఇవి 2 డేస్ అనమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మాకు వచ్చే బండి దగ్గర అయితే ఇంత ఫ్రెష్గా కాయగూరలు అయితే ఉండవు. ఇవి వచ్చేసి ఫస్ట్ టైం అనమాట దొరికాయి గోరుచిక్కుడుకాయలు.
ఇంకా వంకాయలు అంటారా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా కోతులు అయితే తెంపేసేవి అనమాట. ఇప్పుడైతే అంతగా లేవు, అందుకనేసి అవైనా దొరుకుతున్నాయి. ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.